హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. పాలిటిక్స్లో కొన్ని బిట్స్ చూద్దాం. 1. రాజనీతి శాస్త్రం ఎక్కడ ఆవిర్భవించింది? గ్రీక్ నగర రాజ్యాలలో. 2. ఏథెన్స్, కొరింథ్, మెసిడోనియా, థీబ్స్ అనే నగరాలను నగర సమాజాలుగా వర్ణించినది ప్రొఫెసర్ కాల్టిన్. ఫిలిపోన్సిన్ యుద్ధం జరిగిన కాలం క్రీస్తుపురం 431 నుండి 403. 4. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోని గ్రీక్ నగర రాజ్యాలకు చెందిన ప్రముఖులను గుర్తించుము. పెరిక్లీస్, సోక్రటీస్, ఎస్లిసిస్, సోప్లకస్, యూరిపిడిస్. 5. ఫిలిపోన్సిన్ యుద్ధములో ఓటమి చెందిన నగర రాజ్యము ఏథెన్స్. 6. ప్లాటో, అరిస్టాటిల్, హాస్యకవి హెరిస్టోఫెన్స్ ఏ నగర రాజ్యానికి చెందినవారు? ఏథెన్స్. 7. గ్రీకు నగర రాజ్యాలలో నివసించే ప్రజలలోని వర్గాలను గుర్తించుము. పౌరులు, విదేశీయులు, బానిసలు. 8. రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అరిస్టాటిల్. 9. పాలిటిక్స్ అనే పదము ఏ పదము నుండి గ్రహింపబడింది? పోలీస్, పొలిటికస్ అనే పదాల లాటిన్ పదాలు. 10. ఈ క్రింది వాక్యాలు పరిశీలించుము. 1. పాలిటిక్స్ అనే పదాన్ని మొదటగా వాడినది అరిస్టాటిల్. 2. అరిస్టాటిల్ రచించిన గ్రంథం పాలిటిక్స్. వీటిల్లో ఆన్సర్ ఏ 2 సరైనవే. 11. పోలీస్, పొలిటికస్ అనే పదాలు యొక్క అర్థం నగర రాజ్యము. ఈ క్రింది వాక్యాలలో సరికానిది? పైవన్నీ సరి అయినవి. 1. అరిస్టాటిల్ నగర రాజ్యాన్ని ప్రాథమిక రాజకీయ వ్యవస్థగా భావించాడు. 2. రాజకీయాలను ప్రాచీన నగర రాజ్యాల్లోని పౌరుల నిరంతర కార్యక్రమాలుగా అరిస్టాటిల్ వర్ణించాడు. గ్రీక్ తత్వవేత్తలు రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని పర్యాయ పదాలుగా వర్ణించారు. పైవన్నీ సరి అయినవే. 13. మానవుడు సంఘజీవి అని వర్ణించినది ఎవరు? అరిస్టాటిల్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.